అర్థమవుతుందండి. మిగతా ఏది అఫర్మేషన్ అనేది మీరు చేస్తారు ఆటోమేటిక్ గా. అఫర్మేషన్ చేయకుండా ఎవరు ఉంటాడు? ఎనీథింగ్ అఫర్మేషనే కదా. రైట్ నౌ మీరు కూడా యు ఆర్ జనరేటింగ్ అఫర్మేషన్స్ రైట్ నౌ. You will observe yourself. Yes or no? Yes, Guruji. లడ్డా చూసారు, ఏ అఫర్మేషన్ వస్తుంది? మీకు ఇష్టమైన పదార్థాన్ని చూసారనుకోండి, తిన్నాం అనే అఫర్మేషన్ వస్తుంది. వస్తుందా రాదా? తిందాం అనగానే చెయ్యి అక్కడికి వెళ్ళిపోతుంది. అవునా కదా? తిందాం అనే అఫర్మేషన్ వచ్చాక ఈ చేతిని అక్కడికి వెళ్ళనీయకుండా మీరు చేయగలుగుతా. దమ్మున్నోడు ఎవరన్నా ఉన్నాడా చెప్పండి? దమ్ముండాలి, గట్స్ ఉండాలి. ఇక్కడ అఫర్మేషన్ జనరేట్ అయిన తర్వాత ఇంద్రియాలు ఆ విధంగా పని చేయకుండా చేయగలగడం అనేది సృష్టికే సృష్టి బద్దమే కాదు. యు కెనాట్ డూ ఇట్. అవునా కాదా? నేను చెప్తాను కరెక్టే కదా? మీరు రోడ్డు మీద వెళ్తున్నారు, మీకు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు బజ్జీలు బండి కనపడింది. మనం నియమంలో ఉన్నాం, బజ్జీలు లేవద్దు అని అనుకుంటారు. అవునా కదా? సో బజ్జీలు బండి అక్కడ ఉంది కాబట్టి ఈ లైన్ నుండి వెళ్ళిపోదామని తప్పించుకొని వెళ్తారు. బజ్జీల బండి ఏమన్నా మామూలు వ్యవస్థ అది కాదు కదా. వెంటనే ఈ బండి అటు నుండి వచ్చేటప్పుడు మళ్ళీ బజ్జీల బండి అక్కడ చూస్తారు. బజ్జీల బండి తినద్దు, బజ్జీల బండి దాకా వెళ్ళేసారు. ఇది కాలా, ఈ ప్లగ్ ఫాల్ట్. కొత్తది కూడా తెప్పించి అది కూడా బజ్జీల బండి దాకా వెళ్ళొద్దాం అనుకుని బజ్జీల బండి దాకా వెళ్తారు. ఇవన్నీ అఫర్మేషన్స్ చెప్తుంది. బజ్జీల బండి దాకా బజ్జీల బండి దగ్గర నిల్చున్నాం, కాసేపు నిల్చుంటారు. ఇక నిల్చున్నాక ఏముంది, ఇంకా రెండు తిందాం, రెండంటే రెండో తిందాం, రెండు తిన్నాక ఇంకేమన్నా తాగుతారు మీరు? ఇంకా ఇంకో రెండు అయిపోయింది. ఇదంతా అఫర్మేషన్ కాదా? అఫర్మేషన్ కాదా? ఇది అఫర్మేషన్ నడుస్తుందా లేదా? అర్థమవుతుందండి. సో అఫర్మేషన్స్ మాయాజాలాన్ని అర్థం చేసుకోవాలి ఫస్ట్. అఫర్మేషన్ ప్రకారమే మనం నడుస్తున్నాం, అఫర్మేషన్ ప్రకారమే ప్రయాణం చేస్తున్నాం. అఫర్మేషన్స్ సక్సెస్ కావు అనడానికి వీల్లేదు. అర్థమవుతుందండి. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది పక్కన పెడితే అఫర్మేషన్స్ తోనే మనం ఉన్నాం. ఈ అఫర్మేషన్ నే కర్మ అంటున్నారు స్వామి భగవద్గీతలో. అందుకే నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్. ఏ ఒక్కడు కూడా అఫర్మేషన్ చేయకుండా ఒక క్షణం కూడా ఉండడు అంటున్నాడు స్వామి.